హాయ్ ఐమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇంటి. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. కార్మికుల సమస్య ఇప్పుడు స్టార్ హీరోల మధ్యలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సురేష్ బాబు, సి కళ్యాణ్, ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు చిరుతో భేటీ అయి కార్మికుల ఇష్యూ గురించి ఆయనకు వివరించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రొడ్యూసర్లు ప్రసన్న, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, గోపి అచంట, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్, బాలయ్యను కలిసి కార్మికుల సమస్య గురించి వివరించారని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం చిరు, బాలయ్య మధ్యలోకే వెళ్ళినట్టయింది. వీరిద్దరి నిర్ణయం వైపే అందరూ ఆసక్తిగా చూసేలా చేస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న సినిమా రాజసాబ్. ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయాలని మేం చూస్తున్నామని, కానీ అభిమానుల నుంచి, బిజినెస్ సర్కిల్స్ నుంచి మాత్రం సంక్రాంతికి రమ్మని చెప్తున్నారని చెప్పారు విశ్వప్రసాద్. గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఈక్వినాక్స్ ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు చిరంజీవి. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఈయన ఏం చెప్పారంటే, ఇక్కడ రక్తదానం చేస్తున్న వాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కొత్త జనరేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా రక్తదానం గురించి. ఒక జర్నలిస్ట్ రాసిన ఒక ఆర్టికల్ నన్ను రక్తదానం వైపు ప్రయాణం చేసేలా చేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ 2 సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిందని చెప్పారు లోకేష్ కనకరాజ్. కూలీ విడుదల తర్వాత ఖైదీ 2పై కూర్చుంటానని చెప్పారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఢిల్లీ గతంలో ఏం చేశాడు, అతనికి విక్రమ్, రోలెక్స్తో ఉన్న సంబంధం ఏంటి, ఈ ముగ్గురు యూనివర్స్లో ఎలా కలవబోతున్నారనే పాయింట్ మీదనే ఖైదీ 2 ఉంటుందన్నారు లోకేష్ కనకరాజ్. ప్రజెంట్ అఖండ 2 వర్క్తో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య 2 డిఫరెంట్ రోల్స్లో కనిపించబోతున్నారు. చారిత్రక పాత్రతో పాటు ప్రస్తుత కాలానికి సంబంధించిన మరో పాత్రలోనూ నటిస్తున్నారు బాలయ్య. నిర్మాత విశ్వప్రసాద్ తెలివిగా మాట్లాడుతున్నారన్నారు సినీ కార్మిక నేత రాజేంద్ర ప్రసాద్. కార్మికులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలుగు కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. అటు కార్మికులు, ఇటు నిర్మాతలు ఎవరికి వారు వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు తాజాగా ప్రొడ్యూసర్లకు పోటీగా చిరు ఇంటికి వెళ్లాలనుకుంటున్నారు సినీ కార్మికులు. వేతనాల పెంపుపై చిరంజీవిని కలిసే యోచన చేస్తున్నారు. కార్మికుల బాధలను వివరించాలని నిర్ణయించారు. రోజుకు 12 గంటలు పనిచేస్తున్న విషయాన్ని చిరంజీవి దృష్టికి తెచ్చేందుకు రెడీ అయ్యారు. భైరవంలో విలన్గా నటించిన మంచు మనోజ్ మళ్ళీ హీరోగా నటిస్తున్నారు. ఈయన కొత్త సినిమా డేవిడ్ రెడ్డి ప్రాజెక్ట్ను ప్రకటించారు మేకర్స్. హనుమరెడ్డి ఎక్కంటి దర్శకత్వంలో రూపొందబోయే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బ్రిటిషర్ల కాలంలో ఆంగ్లేయులపై తిరగబడిన యోధుడి పాత్రను పోషించనున్నారు మనోజ్. పాన్ ఇండియా సినిమాగా వస్తుంది డేవిడ్ రెడ్డి మూవీ. కంగువా సినిమాతో నిరాశపరిచిన కోలీవుడ్ దర్శకుడు శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ను మరో బిగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నారు. గతంలో రజనీకాంత్ హీరోగా అన్నతే సినిమాను రూపొందించిన ఈ కమర్షియల్ డైరెక్టర్ మరోసారి రజనీని డైరెక్ట్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ జైలర్ 2 వర్క్లో బిజీగా ఉన్న రజనీకాంత్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటన్నది ప్రకటించలేదు. ఇప్పుడు వాటు ప్రమోషన్స్లో బిజీగా ఉన్న హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దిల్ చాహతా హై, 3 ఇడియట్స్ సినిమాలు ముందు తన దగ్గరికే వచ్చాయన్న హృతిక్ అప్పటి పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్ట్ మిస్ అయ్యాయని గుర్తు చేసుకున్నారు. అయితే అమీర్ ఈ మూవీస్కు పూర్తి న్యాయం చేశారన్నారు హృతిక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్లో గౌరీ నాయుడు డైరెక్షన్లో గరివిడి లక్ష్మి సినిమా వస్తోంది. బుర్ర కథలతో ఉత్తరాంధ్రను ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది. ఆనంది, రాగ్ మయూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈయన కంపోజింగ్లో నలజిరకర మొగ్గ సాంగ్ రిలీజ్ అయింది. అనన్య భట్, జానకీరామ్, గౌరీ నాయుడు పాడిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ను ఊపేస్తోంది. దిమ్మ తిరిగే రెస్పాన్స్తో పాటు మిలియన్ల కొద్దీ వ్యూస్ను రాబట్టుకుంటోంది. గోపీచంద్ విశ్వం సినిమాను నిర్మించిన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3 పూజా కార్యక్రమాలు జరిగాయి. వేణు దోనెపూడి నిర్మాతగా గుని మంచికంటి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. టీను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ చిత్రంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.